భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని అశ్వాపురం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామ సభకు ముఖ్య అతిథిగా హాజరైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముందుగా ఆయన అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ఆయుర్వేదిక్ హాస్పిటల్లో జాతిపిత మహాత్మా గాంధీ ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆ వెంటనే ఉపాధి హామీ పైన ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో పరిసరాల శుభ్రత పైన ఆయన గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన గాంధీ జయంతి సందర్భంగా వయోవృద్ధులు అందరినీ సాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదల కోసం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి ఒక్క రైతు కూడా మీ యొక్క పొలాల్లో వరి, పత్తి, మిరప, పొగాకు సాగు చేస్తూ వాటి మధ్యలో ఉపాధి హామీ పథకం ద్వారా ఎకరం పొలంలో సుమారు 1000 మునగ మొక్కలు సాగు చేయవచ్చని, తద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చని ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉపాధి హామీ పథకం వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా మునగ సాగుతో పాటు తేనెటీగల పెంపకం, చేపల పెంపకం మరియు నాటుకోళ్ల పెంపకం చేపట్టాలని మరియు అటవీ సంపదను పెంపొందించవలసిందిగా కోరుచున్నామని, పుట్టగొడుగులు పెంచడం ద్వారా మంచి లాభాలను సాధించవచ్చునని అన్నారు. ప్రతి ఒక్క రైతు మీ సొంత డబ్బుతో కాటిల్ షెడ్ ను కట్టించుకుంటే ఆ డబ్బులు ఉపాధి హామీ ద్వారా తిరిగి రైతులకు 6 నెలల్లో ప్రభుత్వం చెల్లిస్తుందని, రైతులు తనకున్న ఎకరం పొలంలో నీటి కుంటను ఏర్పాటు చేసుకుంటే రైతులు బోర్లు ఎప్పటికీ ఎండిపోవని, ఆ నీటి కుంటల ద్వారా చేపల పెంపకం కూడా చేసుకోవచ్చని, ఇటువంటి ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. కానీ గాంధీ గారికి అది ఉపన్యాసాలు పెద్దగా కుట్టడం అది అలవాటు లేదు. ఆయన యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికాలో పని చేశారు. ఒక టాల్స్టాయ్ ఫార్మ్ అని ఒక పొలం తయారు చేసుకొని, ఆదర్శ పొలం లాగా తయారు చేసుకొని అది అక్కడ ఆయన అట్లా కృషి చేశారు. మరి ఇక్కడ వచ్చిన తర్వాత జనాలు ఏం చెప్పారంటే 1000 మంది వచ్చారు సార్, మీరు మాట్లాడండి, కొద్దిగా అయినా మాట్లాడాలి కదా. ఆయన 20 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయేది. సో ఈ చిన్న మార్పు అప్పుడు వచ్చింది పద్ధతిలో. పెద్ద ఉపన్యాసాలు కొట్టడం కాదు, లాఠీ పట్టుకొని నడుచుకుంటూ పోదాం. ఏదైనా చేయాలంటే, ప్లాంటేషన్ చేయాలంటే ఉపన్యాసం కొట్టడం కాదు, పార తీసుకొని దిగాలి దాంట్లో. అదేవిధంగా శుభ్రంగా ఊరు ఉంచాలంటే అన్ని గల్లీలో పడేయడం కాదు, ఇంటి నుంచే ప్లాస్టిక్ ఏదైతే ఉందో, అసలు మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క మహిళ, స్టూడెంట్, ఇంట్లో ఉన్న కుటుంబాలు అందరూ ఆదర్శంగా ఉన్నారు. ఈకో బ్రిక్స్ మీరు తయారు చేశారు, అసలు రికార్డ్ బ్రేకింగ్ మీరు తయారు చేశారు. కాబట్టి మీ అందరికీ అభినందనాలు. ఎందుకంటే మనము ఇంట్లో ఉన్న చెత్త వేరే చేయాలని, తర్వాత గ్రామ పంచాయతీకి ఇవ్వాలని చాలాసారి చెప్తాము. కానీ అది నిజంగా చేసుకుంటే గ్రామ పంచాయతీ మీద భారం తగ్గుతుంది. ఆ డబ్బుతో వాళ్ళు మనకి మంచి రోడ్లు, నీటి సరఫరా, ఇవన్నీ ఏర్పాట్లు చేసుకోవచ్చు. సో అందుకే నా విజ్ఞప్తి మీ అందరికీ ఏముందంటే, మల్టీపర్పస్ వర్కర్స్ అంటే ప్రతిరోజు వాళ్ళు, అసలు మనం ఎవరైనా సెలవు పెట్టుకోవచ్చు, కానీ వారు సెలవు పెట్టుకుంటే అందరికీ తెలుస్తుంది అసలు వాళ్ళు ఎంత గొప్ప పని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలు, చాలా బాగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, నా విజ్ఞప్తి మీ అందరికీ ఏముందంటే, ఉపాధి హామీ పథకం ఉంది, దానికి ఎట్లా చూస్తారంటే పొడిక తీయడం, రోడ్ వేయడం అంతవరకు పరిమితం అవుతున్నారు. నా విజ్ఞప్తి మీకు ఏముందంటే, ఉపాధి హామీ ద్వారా ఇంకా చాలా మంచి సౌకర్యాలు మనం సాధించవచ్చు. సో ఇది ఈరోజే గ్రామ సభ ఏర్పాటు చేసుకొని ముగించాలట్లా లేదు, ఇంకా నవంబర్ వరకు మనకి సమయం ఉంది.